ఈ డైరెక్టర్ ఒక డిఫరెంట్ ఐడియానే తీసుకున్నాడనిపించింది. అలాగే దీనికి హర్రర్ ఎలిమెంట్స్ పెట్టి దాన్ని లాస్ట్‌లో రివీల్ చేశాడు. ఈ క్రమంలో సౌండు, డిజైను, డిఫరెంట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. సినిమాలో పరిస్థితికి తగ్గట్లుగా మరింత న్యాచురాలిటీగా అందించే విధానంగా డిజైన్ చేసుకున్నాడు. సౌండ్స్‌లో కొన్ని చోట్ల థియేటర్‌లో చూస్తే ఆడియన్స్‌కి మరింత న్యాచురల్ ఎఫెక్ట్స్ కలుగుతుంది. వీటితో పాటు కొన్ని హర్రర్ సీన్స్ వర్క్ అయ్యాయి. ఇక లీడ్ రోల్లో నటించిన నలుగురు మాత్రం తమ నుంచి ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ని అందించారు. సినిమాలో ఈసా ఎవరు అనే ప్రశ్న దాన్ని సస్పెన్స్ క్లైమాక్స్లో రివీల్ చేసిన విధానం ఓకే అనిపించింది. సెట్ అంశానికే వస్తే మేకర్స్ ఈ సినిమాను రిలీజ్కి ముందు గట్టి హంగామా చేశారు. తెలుగు ఆడియన్స్ జీవితంలోని ఇలాంటి హర్రర్ సినిమా చూసి ఉండరని అంగీకారం పాత్రం అంటూ చాలానే తతంగం నడిపించారు. కానీ సీన్ కట్ చేస్తే సినిమాలో ఆ రేంజ్ అంశాలు ఉండకపోవడం గమనార్థం. ఆ స్టేట్మెంట్ నమ్మి వెళ్ళే ఆడియన్స్కు అంచనాలు అందుకోలేక ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. చాలా స్లోగా అండ్ సాగతీతగా తీసుకెళ్లిన సన్నివేశాలు, మెయిన్గా ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే నడుస్తుంది. దీంతో అసలు చూస్తే ఆడియన్స్కి ఎందుకు ఇంతలా సాగదీస్తున్నారనే అర్థం కాదు. అలాగే ఆ హర్రర్ డ్రామాలో పెద్దగా ఎలాంటి హై మూమెంట్స్ కూడా ఉండవు. కొన్ని సీన్స్ ట్రై చేసినా కూడా అవి అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయాయి. పైగా అనవసరంగా పెంచేసిన సౌండింగ్ కొన్ని సీన్స్లో జెన్యూనిటీని తగ్గించినట్లు అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ ఒకటే అనుకుంటే సెకండ్ హాఫ్లో తీరు కూడా సేమ్ అలాగే ఉంది. రిపీటెడ్గా అనిపించే సీన్స్, పైగా క్లైమాక్స్లో రివీల్ అయిన అంశం చూసిన తర్వాత దీనికోసమే ఎంత సాగదీశారు అనే ఆలోచన ఆడియన్స్లో అయితే కలిగిస్తుంది. అనుకున్న ఐడియా మంచిదే కావచ్చు, కానీ దీన్ని ప్రజెంట్ చేసిన విధానం చూస్తే ఆడియన్స్ దృష్టి కోణాన్ని కించపరిచే విధంగా తెరకెక్కించడం అనేది ఒకంత అందరికీ పాజిటివ్గా ఎక్కకపోవచ్చు. అలాగే లీడ్ నటీనటులు కూడా అంత సాలిడ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో కనిపించలేదు. కొందరు యాక్టర్స్ నటనైతే అంత న్యాచురల్గా అనిపించదు, ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సినిమాలో నిర్మాణ విలువలు అంతా బాగాలేవు. మెయిన్గా సెటప్ ఇంకా ఎస్ఎక్స్ వర్క్ లాంటివి ఇంపాక్ట్గా లేవు. కానీ మిగతా టెక్నికల్ థీము, సంగీతము వగైరా అంశాలు సినిమాలో లేపే ప్రయత్నం చేశాయి. కానీ మెయిన్ మ్యాటరు వీక్ అయినప్పటికీ వీరి ఎఫెక్ట్ కూడా అంత జస్టిస్ జరిగినట్టు అనిపించదు. సినిమా అయితే ఇక ఈ మొత్తం చూసుకున్నట్లయితే ఈస ఒక వీక్ హర్రర్ థ్రిల్లర్ అనే చెప్పచ్చు. ప్రమోషన్లో ఒక రేంజ్లో చెప్పిన విధానం నమ్మి ఆడియన్స్ వెళ్తే వారికి నిరాశ మిగులుతుంది. కేవలం కొన్ని హర్రర్స్ ఇంకా క్లైమాక్స్ బాగుంది తప్పితే మిగతా అంశాలు ఈస చెప్పగానే సాగుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది. సినిమా అయితే చూడొచ్చు, పర్లేదు, చూసేయండి మరి.